అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 12 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు గాని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినిద్దామా? చెప్పడం ఆపిన ప్రమీల తరుణ్ వంక చూసింది. బాబు తరుణ్, నీ దగ్గర ఇన్ని విషయాలు దాచిపెట్టి పెళ్లి చేశామని అనుకుంటున్నావు కదూ అంది. లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు తరుణ్. లేదత్తయ్యా, పూర్తిగా కాకపోయినా నాకు కూడా కొంతవరకు తెలుసు. పెళ్లికి ముందే మామయ్య గారు నన్ను పర్సనల్గా కలిసి ప్రియను గతంలో సైకియాట్రిస్ట్కి చూపించినట్లు చెప్పారు. ప్రస్తుతం తను నార్మల్గా ఉంది కాబట్టి పాత విషయాలు నేను పట్టించుకోనని వారితో చెప్పాను. ఆయన నాతో మాట్లాడిన విషయం తెలిస్తే ప్రియ బాధపడుతుందని, కాబట్టి ఎవరికీ చెప్పవద్దని ఆయన అడిగారు. కానీ ఇంత వివరంగా అయితే నాకు తెలియదు. జరిగిపోయిన విషయాలను నేను తవ్వదలుచుకోలేదు. ప్రియ నా భార్య. ఆమె ఆరోగ్యంగా క్షేమంగా ఉండడమే నాకు కావాలి. మీరు చెప్పడం కొనసాగించండి. నా ఉద్దేశం ప్రకారం మీరు చెప్పే విషయాలను బట్టి ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని, ప్రియ వీలైనంత త్వరగా దొరుకుతుందని అనిపిస్తోంది అన్నాడు. తరుణ్, నీలాంటి మంచి మనసున్న వ్యక్తి భర్తగా దొరకడం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం అంది ప్రమీల. భార్గవి నాకు కూడా తెలుసు. ఆ టైంలో నేను అమెరికా టూర్ వెళ్ళి ఉన్నాను అని చెప్పింది ప్రవళిక. తరువాత ప్రమీల గతంలో జరిగిన సంఘటనలను తిరిగి వివరించడం ప్రారంభించింది. ప్రియ నీలకంఠం అనే వ్యక్తి పేరు చెప్పడం, ఇక్కడ భార్గవి వాళ్ళ మేనమామ పేరు కూడా అదే కావడం చూస్తుంటే నాకు కూడా ఈ రెండు విషయాలకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. కానీ అదేమిటో తెలియడం లేదు. పైగా ఇతను మా తమ్ముడి ఇంట్లో ఉన్న ప్రియ గదిలోకి వెళ్ళడం ఎలా సాధ్యం? అదీ కాక సీసీ కెమెరా రికార్డింగ్లో ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళలేదని తెలిసింది కదా అన్నాను నేను. ఇంతలో బయట ఉన్న ప్రియ కొందరి స్నేహితులతో లోపలికి వచ్చింది. మేము కూర్చున్న చోటికి వచ్చి భార్గవి పేరెంట్స్ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాక డెడ్ బాడీని తీసుకొని వస్తారట. అంత్యక్రియలు రేపు మార్నింగ్ ఉంటాయట. పాపం భార్గవి వాళ్ళ మామయ్య చాలా బాధపడుతున్నాడట. 2 రోజులకు ముందే ఆయన కొడుకు నిశ్చితార్థం జరిగింది. ఇంతలో తన ఇంట్లో భార్గవి ఉరి వేసుకుని చనిపోవడంతో ఆయన తట్టుకోలేకపోతున్నాడు. మేము వెళ్ళి ఒకసారి ఆయన్ని పలకరించి వస్తాము అంది. నీతో కాస్త మాట్లాడాలమ్మా, వాళ్ళను వెళ్ళని, నువ్వు తర్వాత వెళ్ళొచ్చులే అన్నట్లు. భార్గవి వాళ్ళ మామగారి పేరు ఏమిటమ్మా అని అడిగారు మా వారు. ఆ అంకుల్ పేరు నీలకంఠం అని చెప్పింది ప్రియ స్నేహితురాలు. ప్రియ ఒంట్లో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్లు అయింది. నా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది. ఓకే, మేము లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటాం, తొందరగా రా, నువ్వు కూడా ఒకసారి కలుద్దువు గాని అని ప్రియతో చెప్పి వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రియ, అమ్మ, ఆ నీలకంఠం అనే పేరు వినగానే నాకు ఏదోలా అయింది. ఆ పేరు ఎక్కడో విన్నాను అంది. ఆయన వైపు చూశాను. పర్వాలేదు చెప్పమన్నట్లు తల ఊపారు ఆయన. ప్రియ చేతిని నా చేతిలోకి తీసుకొని, మొన్న రాత్రి నీ గదిలోకి వచ్చిన వ్యక్తి తన పేరు నీలకంఠం అని చెప్పాడని నువ్వు అన్నావు, గుర్తుందా అని అడిగింది. అవునన్నట్లు తల ఊపింది ప్రియ. చాలా కోయిన్సిడెన్స్ కదూ. వైజాగ్లో నేను మామయ్య వాళ్ళ ఇంట్లో పడుకోవడం, భార్గవి ఇక్కడ తన మేనమామ ఇంట్లో పడుకోవడం, నా గదిలోకి వచ్చిన వ్యక్తి తన పేరు నీలకంఠం అని చెప్పడం, ఇక్కడ భార్గవి వాళ్ళ మామ పేరు కూడా నీలకంఠం కావడం చాలా విచిత్రంగా ఉంది. నేను ఒకసారి ఆయన్ని కలవాలి అంటూ పైకి లేచింది ప్రియ. పదమ్మ, మేము కూడా వస్తాం అన్నాము మేము. ఇంతలో ఇంట్లో నుంచి ప్రియ స్నేహితురాలతో పాటు 4-5 వ్యక్తులు బయటకు వచ్చారు. అందులో పొడవుగా దృఢంగా ఉన్న ఒక నడి వయస్కుడిని చూసి ప్రియ ఉలిక్కిపడింది. నా భుజం తట్టి, అమ్మా, ఈయనకు
మంకీ క్యాప్ వేస్తే అచ్చం నా గదిలోకి వచ్చిన వ్యక్తిలా ఉంటాడు అంది. తరువాత దగ్గరలో నిల్చుని ఉన్న వ్యక్తిని పిలిచి ఆయనెవరని అడిగింది. ఆయనే నీలకంఠం, ఈ ఇంటి ఓనర్ అని చెప్పాడు ఆ వ్యక్తి. మా వారు ప్రియను దగ్గరకు పిలిచి తన చెవిలో నెమ్మదిగా, నీ గదిలోకి ఎవరూ రాలేదన్నది సీసీ కెమెరా రికార్డింగ్లో తెలిసిపోయింది. మొన్న రాత్రి నీ మేనమామ నీ గదిలోకి వచ్చినట్లు, నిన్ను చంపడానికి ప్రయత్నించినట్లు నీకనిపించింది. భార్గవి నిన్న రాత్రి ఉరివేసుకుని చనిపోయింది. ఒకవేళ అది ఆత్మహత్య కాదేమో? భార్గవి మేనమామ ఏమైనా చేసి ఉండడానికి అవకాశం ఉందేమో అన్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడే తేల్చేస్తాను అంటూ ముందుకు వెళ్ళబోయింది ప్రియ. ఆందోళనగా తన చెయ్యి పట్టుకున్నాను నేను. నా చేతిని విడిపించుకుంటూ, అమ్మా, నేను నార్మల్గానే ఉన్నాను, నాకేమీ కాదు అని చెప్పి ఒక స్నేహితురాలను పిలిచి ఆమెతో కలిసి నీలకంఠం ఉన్న వైపుకు వెళ్ళింది. మేము కూడా ఆమె వెనకే నడిచాము. అతనికి సమీపంలో వెళ్ళాక ప్రియ తన స్నేహితురాలతో మాట్లాడుతున్నట్లుగా, నేనెవరో తెలిసిపోయిందన్నమాట, అయితే నేను నిన్ను వదిలిపెట్టను అంది. నీలకంఠం ఉలిక్కిపడి ప్రియ వైపు చూశాడు. ప్రియ అదేమీ పట్టనట్లుగా తన ఫ్రెండ్స్ని విష్ చేస్తూ కాస్త దూరంగా ఉన్న కుర్జీల వైపుకు వెళ్ళింది. మేము కూడా తన వెనకే వెళ్ళాం. నీలకంఠం ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నా అతని ధ్యాసంతా ప్రియ వైపే ఉంది. మరికొంతసేపటికి ఒక కుర్రాడు ట్రేలో టీ కప్పులు పెట్టుకొని అక్కడ ఉన్న వారికి సర్వ్ చేయడం గమనించాడు నీలకంఠం. అతన్ని దగ్గరకు పిలిచి అతని చేతిలోని ట్రే తీసుకొని నెమ్మదిగా మా వైపు చూస్తున్నాడు. అతను దగ్గరకు వస్తుండగానే ప్రియ లేచి నిలబడింది. అతను ప్రియ వంక చూస్తూ, ఎవరమ్మా మీరు, తన స్నేహితులా అని అడిగాడు. నేను భార్గవిని అంటూ ఉండగానే ఆయన ఉలిక్కిపడ్డాడు. అతని చేతిలోని ట్రే జారి పడిపోయింది. ప్రియ అది పడకుండా పట్టుకొని, నేను భార్గవిని అంటి పెట్టుకొని తిరిగే స్నేహితురాల్ని, మీరు బాధపడకండి అంకుల్, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంది. మళ్ళీ కంగు తిన్నాడు ఆయన. అదే అంకుల్, భార్గవిని మిస్ అయ్యారు కదా, నేను మిమ్మల్ని తరచూ కలుస్తూ ఉంటాను, మీరు నాలో భార్గవిని చూసుకోవచ్చు అంది అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అతను తన ఫీలింగ్స్ని కప్పిపుచ్చుకుంటూ, అలాగేనమ్మా, మంచిది అంటూ మాకందరికీ టీ కప్పులు అందించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సందేహం లేదు నాన్న, భార్గవి మరణంలో ఖచ్చితంగా ఇతని ప్రమేయం ఉండి ఉంటుంది, కానీ ఇతన్ని ఎవరూ అనుమానించడం లేదు అంది ప్రియ. మా వారు వెంటనే తన అన్నయ్యకు కాల్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. విషయం ఏంటని అడిగాడు ఆయన. ప్రియ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు చెప్పాను కదా, పోలీసులు కూడా ఇది ఆత్మహత్యేనని నమ్మినట్లు ఉన్నారు. మాకెందుకు ఈ విషయంలో అనుమానం కలుగుతోంది. ఈ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా రికార్డింగ్ని పోలీసులు స్వాధీనం చేసుకుని చూస్తే బాగుంటుందని అనిపిస్తోంది అన్నారు ఈయన. పోలీసులు కాదు గాని హోమ్ మినిస్టర్ గారి పిఏ మా ఎదురు అపార్ట్మెంట్లోనే ఉంటాడు, ఆయనతో చెప్పి చూస్తాను, ఈలోగా అక్కడి లొకేషన్ నాకు షేర్ చెయ్యి అన్నారు మా బావగారు. మరో పావుగంటలో ఆ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. 4 పోలీసులు నేరుగా ఇంట్లోకి వెళ్లారు. సీసీ కెమెరా మానిటర్ ఎక్కడని నీలకంఠాన్ని ప్రశ్నించారు. ఆయన ఒక మూల ఉన్న మానిటర్ని చూపిస్తూ, హార్డ్ డిస్క్ పాడైపోయింది, దాన్ని తీసి పారేశాము, అందువల్ల రికార్డింగ్ కావడం లేదు అని చెప్పాడు. సీసీ కెమెరా పనిచేయకపోతే సర్వీస్ పర్సన్ని పిలిపించాలి, అంతేగాని హార్డ్ డిస్క్ని తీసి పారేస్తారా అని అడిగారు పోలీసులు. సమాధానం చెప్పలేదు నీలకంఠం. అక్కడే రాసి ఉన్న సర్వీస్ పర్సన్ ఫోన్ నంబర్కి కాల్ చేశారు పోలీసులు. 4 రోజులకు ముందే సీసీ కెమెరా యూనిట్ని తనిఖీ చేసినట్లు, హాల్లో బయట వరండాలో ఉన్న 2 కెమెరాలు బాగా పనిచేస్తున్నట్లు చెప్పాడు అతను. రికార్డింగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా అవుతోందని చెప్పాడు. దాంతో పోలీసులు హార్డ్ డిస్క్ కోసం ఇల్లంతా గాలించడం మొదలుపెట్టారు.
పెద్దగా శ్రమ పడే అవసరం లేకుండానే బుక్ షెల్ఫ్లో దాచి ఉన్న హార్డ్ డిస్క్ వాళ్లకు దొరికింది. మిమ్మల్ని విచారించాలి, స్టేషన్కు రండి, సహకరించకపోతే బేడీలు వేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. నీలకంఠం చుట్టూ ఉన్న జనాల వంక చూస్తూ జస్ట్ ఫార్మాలిటీ కోసం స్టేషన్ దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి పోలీసుల వెంట నడిచాడు. మరికొంతసేపటికి భార్గవి డెడ్ బాడీని ఇంటికి తెచ్చారు. భార్గవి పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. కొద్దిసేపు అక్కడ ఉండి మేము మా బావగారి ఇంటికి బయలుదేరాము. మేము వెళ్ళేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. మేము రాగానే ఫోన్ పెట్టేసి మీరు చెప్పిన విషయం ఎదురింట్లో ఉన్న మినిస్టర్ గారి పిఏకి చెప్పాను. ఆయన వెంటనే పోలీసుల్ని అక్కడికి పంపారు. పోలీసులు నీలకంఠాన్ని స్టేషన్కి తీసుకువెళ్లారట కదా. ఇక మీరు స్నానం చేసి వస్తే అందరం కలిసి భోజనం చేద్దాం. రేపు ఉదయం 10 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే పని పెట్టుకోకండి అన్నారు ఆయన. బాగా అలసిపోయి ఉండడంతో భోజనం చేయగానే మంచి నిద్ర పట్టింది. పొద్దున 10 గంటలకల్లా హాస్పిటల్కి చేరుకున్నాం. ఆ డాక్టర్ పేరు శ్రీనివాస్. ఆయనకు ముందుగా వైజాగ్లో ప్రియకు జరిగిన అనుభవం ప్రియ ద్వారానే చెప్పించాము. తరువాత భార్గవి మరణించిన విషయం, అక్కడ జరిగిన సంఘటనలు కూడా వివరించాము. ఆయన కొంతసేపు ఆలోచించి తరువాత ఇలా చెప్పాడు. 2 సంఘటనలకు మధ్య 24 గంటల సమయం తేడా ఉంది. భార్గవి మరణించడానికి ఒకరోజు ముందు మీ అమ్మాయి తన మీద ఎవరో అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పింది. ఆ తరువాత రోజు భార్గవి మరణం జరిగింది. ఆమె మీద తన మేనమామ అత్యాచార ప్రయత్నం చేసినట్లు గాని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు గాని ఇంకా నిరూపణ కాలేదు. ఇక వైజాగ్లో మీ అమ్మాయి ఆ రోజంతా బయట స్నేహితులతో కలిసి తిరిగింది. ఆ సమయంలో తనని ఎవరైనా అనవసరంగా టచ్ చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. మామయ్య తన కొడుక్కి ప్రియ సరైన జోడీనా కాదా అని తెలుసుకోవడం కోసం ఆమెను కొంత పరిశీలనగా చూసి ఉండవచ్చు. ఈ 2 సంఘటనలను క్రోడీకరించుకొని ఆమెకు ఆ విధమైన కల వచ్చి ఉండొచ్చు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏదో ఒక రూపంలో తమకు ముందుగా తెలుస్తున్నట్లు కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ లోతుగా చూస్తే అవి వాస్తవాలు కావని అనిపిస్తుంది. ఉదాహరణకు నా దగ్గరకు ఒక 50 ఏళ్ల స్త్రీ వచ్చింది. ఆమె కొడుక్కి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. కొడుక్కి యాక్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందే అలా జరగబోతుందని ఆమెకు అనిపించిందట. వెంటనే కొడుక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించిందట. కానీ కాల్ కలవలేదని చెప్పింది. ఆమెకు అలా అనిపించిన కొన్ని గంటలకే యాక్సిడెంట్ జరగడం వెనుక కారణం ఏముంటుందని నన్ను కన్సల్ట్ చేసింది. నేను ఆమెతో మాట్లాడుతూ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఒకటే పడతారేమో అని ప్రతి తల్లికి అనిపిస్తుంది. ఏదో ఒక రోజు వాళ్ళు ఆటల్లో కింద పడ్డప్పుడు తాము అనుకున్నట్లే జరిగిందని అనుకుంటారు. కానీ ఎన్నోసార్లు వాళ్ళు అనుకున్నది జరగలేదు. ఆ విషయం వాళ్లకు గుర్తు ఉండదు. అలాగే వాళ్ళ కాలేజీ రోజుల్లో బైక్లో వెళ్తుండేటప్పుడు కూడా తల్లికి ఆందోళనగానే ఉంటుంది. అలాగే పిల్లలు పెద్దవాళ్ళై కారులో వెళ్తున్నప్పుడు కూడా ఆ తల్లికి ఆందోళన ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. ఇక పిల్లలు ఫ్లైట్లో వెళ్తూ ఉంటే తల్లి పడే టెన్షన్కి అంతే ఉండదు. మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతుందేమోనని మీరు ఇంతకుముందు ఎప్పుడు భయపడలేదా? ఖచ్చితంగా భయపడే ఉంటారు. టీవీల్లో కానీ పేపర్లో కానీ ఏదైనా యాక్సిడెంట్ న్యూస్ చదివితే ఆ తర్వాత మరో వారం రోజులు ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పాను. ఆమె నా మాటలకు కన్విన్స్ అయింది. అయినా మీరు చెప్పిన విషయాలను నేను తీసి పారేయడం లేదు. ఒక్కసారిగా కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి. అమ్మాయికి అన్ని రకాల పరీక్షలు చేస్తాను. తరువాత ఏ విధమైన వైద్యం అందించాలన్నది ఆలోచిస్తాను చెప్పడం ముగించాడు డాక్టర్ శ్రీనివాస్. తను కూడా చెప్పడం ఆపింది ప్రమీల. ఆమె భర్త ప్రభాకర్ రావు స్టేషన్లోకి వచ్చాడు.
దాంతో ఆమె లేచి నిలబడింది. తరుణ్ కూడా ఆయనకు ఎదురుగా వెళ్లి నమస్కరించాడు. ప్రభాకర్ రావు తరుణ్ భుజం తట్టి భయపడకు, అంతా సర్దుకుంటుంది అన్నాడు. ఏసీపీ ప్రతాప్ గారి ఫోన్ మోగింది. అటువైపు నుండి ఉదయ్ మాట్లాడుతూ, ఇక్కడ రిసార్ట్ మేనేజర్ సందీప్ నోరు విప్పాడు. చనిపోయింది ప్రియ కాదని, హన్సిక అనే అమ్మాయని చెప్పాడు. ప్రతాప్ అందరినీ ఉద్దేశించి చనిపోయింది ప్రియ కాదట, హన్సిక అనే మరో అమ్మాయట అని చెప్పాడు. ప్రభాకర్ రావు, ప్రమీల, తరుణ్ల ముఖాల్లో వెంటనే రిలీఫ్ కనిపించింది. ప్రవళిక కూడా ఆనందించిన హన్సిక కూడా తన ఫ్రెండ్ కావడంతో వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం ఎలా చెప్పాలా అనే ఆలోచనలో పడింది. అలాగే ప్రియ ఏమైనట్లు అనే ఆలోచన కూడా ఆమెకు కదిలింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.